దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెహెజ్కేలు పుస్తకం 33:18. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతను మరణము నొందును. చూడండి, మరి యేసు రక్తములో కడగబడి నీతిమంతులుగా ఉన్నటువంటి వారు ఎంత మాత్రము కూడా మరలా లోకం వైపు చూడొద్దు, పాపంలోకి వెళ్ళొద్దు అని దేవుడు సెలవిస్తున్నారు. అలా చేసినట్టయితే నీకు మరణం వస్తుందని దేవుడు మాట్లాడుతున్నారు. చూడండి, మరి యేసు రక్తములో కడగబడి నీతిమంతులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచాలి. వాటి మీద ధ్యానం ఉంచకుండా బలహీనమైనటువంటి నిష్ప్రయోజనమైనటువంటి ఈ లోక మనుష్య పారంపర్యచారములు, దినములు, మాసములు, వత్సములు, సంవత్సరములను వీటిని అనుసరిస్తూ మరలా మూల పాఠముల తట్టు తిరిగి జీవించినప్పుడు ఆ యొక్క పాపం వలన మరణం వస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు. మరి దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా జీవించకుండా దేవునికి లోబడి జీవించి ఆ నిత్య జీవంలోనికి మనం ప్రవేశించినట్లుగా యుగయుగములు కూడా దేవుని సన్నిధిలో మనము ఆయనతో పాటు నివాసం చేసేటట్లుగా ఉండుటకు మనం ఎంతగాని లోకమందు బహు దైవజ్ఞానము కలిగి జాగ్రత్త కలిగి జీవించేవారిగా ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, కృపగలిగిన వాడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ధనమును బట్టి, సమయమును బట్టి స్తోత్రములు ప్రభా. అయ్యా, ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తముతో కడిగి ముట్టి స్వస్థపరచండి. వారు తండ్రి ఎటువంటి సమస్యలు ఉన్నారో చూస్తున్న దేవుడు కనుక నీ బలమైన హస్తము చాపి వారిని ఆ సమస్యల నుంచి విడిపించండి. అనారోగ్యంతో ఉన్నారే ముట్టి స్వస్థపరచండి. అప్పు సమస్యలు ఉన్నాయో విడిపించండి. అంధకార విరోధ చీకటి శక్తుల నుంచి తప్పించండి, కాపాడండి. నీ బిడ్డలకు మంచి నెమ్మది, సమాధానం, ధైర్యము, శక్తి, కోపదల గొప్పగా దయచేయండి. అన్ని విషయాల్లో నీ బిడ్డలకు మీరే తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని సమస్తాన్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.